ఇంకోటి అండా జైలు అనేది ఉన్నాయేంటి గురుగారు అవి? అండా జైలు అనేటువంటిది చాలా ప్రదేశాల్లో ఉన్నాయి. అదేంటి ఆ గుడ్డు ఆకారంలో కట్టడం ఎందుకు? పూణేలో జనరల్ వైద్య మాజీ చీఫ్ ఆర్మీ జనరల్ వైద్య హత్యకి కావింపబడ్డాడు. ఓకే. హత్య కావింపబడ్డ సమయంలో ఈ అండా జైలు ఆలోచన వచ్చింది ప్రభుత్వానికి. సంఘ విద్రోహ చర్యలకు పాల్పడేవాళ్ళు, ఉగ్రవాదులు, తీవ్రవాదులు, రెగ్యులర్ అఫెండర్స్ వీళ్ళను దీంట్లో పెట్టాలి అని చెప్పేసి ఒక అండా జైలు గుడ్డు ఆకారంలో ఉంటుంది, కాంక్రీట్తో నిర్మిస్తారు, కనీసము నీకు కిటికీ కూడా ఉండదు. అబ్బో. ఆ జైలులోకి వెళ్ళే ప్రతి వ్యక్తి రిజిస్టర్లో సంతకం చేసి ఆయన వివరాలను పొందుపరిచే పోవాలి, వచ్చినప్పుడు మళ్ళీ సంతకం చేసి రావాలి. ఇటీవల ఏం చేశారంటే ఈ ఎండా జైలుకు సంబంధించి ఎవడో పిటిషన్ వేశాడు. ఈ ఎండా జైలు భారతదేశంలో ఎన్ని ఉన్నాయి, ఏంది ఏం కథ అనేటువంటి. అండా జైలు సపరేట్గా ఉండదు, కొన్ని ప్రధానమైనటువంటి సెంట్రల్ జైళ్ళలోనే అండా గదులు పెట్టారు. అచ్చా. ఓహో. 10-12 పెట్టారు, అండా సెల్స్ పెట్టారు. సెల్స్. సో దాంట్లో ఖైదీలను ఆ అండా సెల్స్కు పంపించాలంటే అధికారం ఉండేది జైలర్కి ఉంటుంది, జైలు సూపరింటెండెంట్. అతను అనుకుంటే అతని ద్వారా అతను రికమెండ్ చేయబడతాడు. చేయబడి అతను అండా జైలుకి పంపబడతాడు. సో అండా జైలుకి పోయినావంటే నేను ఓం నమః శివాయ, నీతో మాట్లాడేవాడు ఉన్నాడు, నీ బాధను చెప్పుకోవడానికి ఎవరికి, నీతో అసలు నీకు ప్రపంచానికి పూర్తిగా సంబంధాలు తెగిపోతాయి. మినిమం వెంటిలేషన్ లేదు, వెంటిలేషన్ ఓన్లీ కాంక్రీట్తో నిర్మించుంటారు. నీకు ఫ్యాన్ ఉండు, రాత్రి అయిందా లేదా తెలియదు, పొద్దున అయిందా లేదా తెలియదు, నువ్వు బ్రష్ చేసుకోవాలన్నా, అన్నం తినాలన్నా, దానికి పోవాలన్నా, దీనికి ఏం తెలియదు. ఇది అండా జైలు. సెల్లార్ జైలు కంటే ఘోరంగా ఉంది. అంటే ఇవి లిమిటెడ్. అదేలేండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సంజయ్ దత్ ఎర్రవాడ సెంట్రల్ జైల్లో అండా సెల్లో అతను పెట్టారు. అవును, అండా సెల్లో పెట్టారు అతన్ని. మొన్న ప్రొఫెసర్ సాయిబాబా ఢిల్లీ యూనివర్సిటీ అతన్ని అండా సెల్లో పెట్టారు. ఇట్లా కొంతమందిని ప్రత్యేకంగా గుర్తించి వాళ్ళని అండా సెల్లో పెట్టాలని నిర్ణయించినప్పుడు ఉంచుతారు. అన్నీ సంజయ్ దత్ ఎందుకండి అండా సెల్ పెట్టారు. అప్పుడు తీవ్రవాద కార్యకలాపాలకు అతను ఊతం ఇచ్చాడు. దారుణం అది. అతని దగ్గర మిషన్ గన్, ఆ మిషన్ గన్ అతను యూజ్ చేయాల, కరిగించాడు. అవును. అంటే ఆయుధ చట్టాల్లో కొన్ని చట్టాలు కొంచెం కఠినంగా కరెక్ట్. సో ఆ విధంగా జరిగింది. సునీల్ దత్ కొడుకు కదండి ఆయన. ఉండొచ్చు, ఏం చేస్తాం, కొన్ని సమయాల్లో కర్మను ఎవరు తప్పించుకోలేరు. ఇంకోటి బెంగళూరులో పరప్పన అగ్రహారం జైలు అని ఒకటి ఉంటుంది. అవును. దాని కెపాసిటీ ఎంత గురుగారు? అది చాలా తక్కువ కెపాసిటీ, కానీ అత్యంత రద్దీ జైలు ఏదంటే మనకు తెలిసిన సౌత్ ఇండియాలో. అవునా? సౌత్ ఇండియాలో పెద్ద రద్దీ జైలు ఏంటంటే అదే పరప్పన్. ఆడ ఉండాల్సినటువంటి ఖైదీల కంటే దాదాపు 25%, 30% ఎక్కువ మంది ఖైదీలు ఉన్నారు. మరి దానికి మనం ఏం చేయలేము. దానికి వాళ్ళు ఒక జైలు నిర్మాణం చేసుకోవాలి, లేదా బడ్జెట్ను పెంచుకొని ఏదన్నా విషయాలు విస్తృతపరచుకోవాలి, ఇవన్నీ చేసుకోవాలి. ఖైదీలుగా సస్తని సావని అనుకుంటారేమో. అంటే ఖైదీ అనేసరికి వాడి పట్ల ఇతర ప్రజలకు ఒక వ్యూ మారిపోతుంది. అది సానుభూతి ఉండదు, అసలు సానుభూతి ఉండదు. వాడు ఖైదీ ఎలా కాబడ్డాడు, వాడిని ప్రేరేపించినటువంటి అంశాలు ఏంటి, ఇవన్నీ ఆలోచన చేసి వాని పట్ల మనం ఏదైనా చేద్దాం, వాడు కూడా మామూలు మనిషి, వానికి ఏం చేస్తే వాడు సంస్కరింపబడతాడు అనేటువంటి ఆలోచనలు చాలా తక్కువ మందికి. కాబట్టి ఆలోచించారు. ఖైదీ అనేసరికి వాడు పక్కన తీసి పడేసి అంతే కదా. అసలు వాళ్ళకు కొన్ని హక్కులు ఉంటాయని కానీ వాళ్ళ ఏమి జనంకి నిర్దయగా ఉంటారు ఆ విషయంలో, ఖైదీల విషయంలో. కొన్ని స్వచ్ఛంద సేవా సంస్థలు తప్ప ఈ ఖైదీల పట్ల కొంత సానుకూల ధోరణితో వాళ్ళ హక్కులను పరిరక్షించుకుంటూ మానవతా దృక్పథంతో వాళ్లకు సౌకర్యాలు, ఇతరత్ర అంశాల మీద కొంచెం ప్రభుత్వానికి సూచనలు, సలహాలు ఇస్తూ, కొంత కోర్టుల్లో కేసులు వేస్తూ ఇవన్నీ చేస్తూ ఉన్నాయి. కాదనడంలా. అదేలేండి, ఆఫ్ కోర్స్. మరి ఇంకా జరగాల్సినటువంటి కార్యక్రమాలు అయితే ఇంకా ఉన్నాయి. మీరు అన్నట్టు అంటే నిజానికి 50% ఎక్కువ జైలు కూడా కొన్ని ఉన్నాయి. ఓకే అన్న, ఇంతకుముందు బోస్టన్ స్కూల్ గురించి అనుకున్నాం కదా, అట్లాగే జువెనైల్ జైల్స్ అని కూడా ఉంటాయి కదా, జువెనైల్ హోమ్స్ అని ఉంటాయి. ఇవి దేనికోసం? అంటే దానికి దీనికి తేడా ఏంటంటే వయసులో వ్యత్యాసం. అచ్చా, ఓకే. ఇప్పుడు జువెనైల్ జైల్స్ అనేసరికి, జువెనైల్ హోమ్స్ అనేసరికి 16 నుంచి 18 సంవత్సరాల వయసు ఉన్నటువంటి బాల నేరస్తులకు
వాళ్ళ యొక్క సంరక్షణ, రక్షణ, ఓకే. ఆరోగ్యం, పునఃశిక్షణ అచ్చా. ఇవన్నీ మనం జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకొని వాళ్ళను మామూలు మనుషులుగా తయారు చేసి సమాజంలోకి మళ్ళీ వదలడం. అచ్చా అచ్చా. జూనియర్ హోమ్స్ అంటే ఓకే. ఇది జ్యువెనైల్ యాక్ట్ 2015 ఓకే. అనుసరించి ఉంటుంది. ఓకే. అయితే వీళ్ళ విషయంలో ఈ జ్యువెనైల్ హోమ్స్ అనేటువంటి మొత్తం కార్యక్రమాన్ని, మొత్తం వ్యవస్థను మహిళా శిశు సంక్షేమ అభివృద్ధి శాఖ నిర్వహిస్తుంది. ఓహో, జైళ్ళ శాఖ ఆధ్వర్యంలో కాదు. ఆధ్వర్యంలో. ఓ. ఎందుకంటే వీళ్ళు మైనర్స్ కదా, బాలలు. ఓకే. వాళ్ళేమో యువకులు, బోర్స్టన్ అవును. స్కూల్లో యువకులు, అవును. వీళ్ళేమో బాలలు, అచ్చా. బాలికలు. కాబట్టి వీళ్ళు మహిళా శిశు సంక్షేమ అభివృద్ధి శాఖ కిందకి వస్తారు. వాళ్ళు వీళ్ళ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. వీళ్ళకు ఒక బోర్డు ఉంటుంది. ఆ బోర్డు నిరంతరం వీళ్ళకు సౌకర్యాలను, వీళ్ళ ఆరోగ్యాన్ని, వీళ్ళకి ఇస్తున్నటువంటి శిక్షణలు పర్యవేక్షిస్తూ ఉంటుంది. ఓకే. ఓకే. సో ఆ విధంగా వాళ్ళకు ఒక మంచి కార్యక్రమం ఉంది. ఇది మనం సంతోషపడాల్సిన విషయం. అదేలేండి. ప్రభుత్వాలు ఇలాంటి మంచి అంతే కదా. కార్యక్రమాలు నిర్వహించడం, దారి తప్పిన పిల్లల్ని మళ్ళీ మంచిగా మార్చి సమాజంలోకి వదలడం అనేది నిజంగా గొప్ప విషయంగానే. నిజంగా అలా జరుగుతుందంటారా? జరుగుతున్నాయా? ఓకే. కాకపోతే ప్రపంచానికి తెలియదు. ఓకే. ఓకే. అయితే అవినీతి అధికారులు, అవినీతి పోలీస్ అధికారులు వాళ్ళ విషయంలో మనం ఏం చేయలేము. కరెక్ట్. వాళ్ళు వీళ్లకు అందాల్సినటువంటి ఫలాలను వాళ్ళు తినేసి, డబ్బులు కాజేసి, వీళ్ళకి అందకుండా చేసి మనం ఏం చేయగలుగుతాం? కానీ భగవంతుడు శిక్షిస్తాడు. ఆఫ్ కోర్స్. ఇప్పుడు వాళ్ళే తప్పులు చేసి శిక్ష అనుభవించడానికి వచ్చినటువంటి వ్యక్తులు మళ్ళీ తప్పులు చేసి వ్యవహారం చేస్తే మీకు భగవంతుడు ఏ శిక్ష చేస్తాడో కర్మ సిద్ధాంతం ఒకటి ఉందిగా, అది వెంటాడుతుంది. మామూలుగా ఉండదు అసలు. ఇంకోటి, ఇంతకు ముందు నెక్స్ట్ జన్మ తీసుకునే వాళ్ళు ఏది పరిహారం చేసుకోవడానికి, ఇప్పుడు చాలా స్పీడ్లో వెళ్ళిపోతుంది. తప్పు చేసిన మరుక్షణం కర్మ అనుభవించాల్సి వస్తుంది. రైట్. ఇంకొకటి, కోల్కతా అలీపూర్ జైలు ఉంది కదా, దాన్ని సంస్కరణ అంటే ఒక మ్యూజియంగా మార్చారంట, అమరవీరుల స్మారకార్థం. అట్లా కూడా చేస్తారా జైళ్ళని? చేస్తారు. ఎందుకంటే నేను ఆ మాట మాట్లాడచ్చో లేదో తెలియదు నాకు. అలీపూర్ జైలు అనేటువంటిది కలకత్తాలో ఎంతో గొప్ప గొప్ప విప్లవకారులను, స్వాతంత్ర సమర పోరాటంలో పాల్గొన్నటువంటి వ్యక్తులను ఉరి తీసినటువంటి చెత్త జైలు. ఈ జైలును 2019లో మూసేశారు. ఓకే. వసతులు లేక ఆ జైల్లో వాళ్ళు అనుభవించేటువంటి వేదన, ఎన్ని పిటిషన్లు కోర్టులలో అక్కడ ఇక్కడ పడిపోయి 2019లో మూసేశారు. మూసేస్తే ఏమైందంటే, మూసేసిన తర్వాత దీన్ని మోడర్న్ చేశారు. మోడర్న్ చేసి ఫుడ్ కోర్టు, తర్వాత కల్చరు, ఆర్ట్, లైట్, సౌండ్ ఇవన్నీ కూడా అభివృద్ధి చేసి ఈ యొక్క జైలును స్మారక జైలుగా తయారు చేసి సుభాష్ చంద్రబోస్కు అంకితం ఇచ్చేసి. ఓకే. అట్ ది సేమ్ టైం పోలీస్ మ్యూజియం కూడా ఇందులో ఉంది. ఓకే. అత్యంత పురాతనమైనటువంటి జైలు.